హాయ్ గాయ్స్, నా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. హాయ్ గాయ్స్, మా చెల్లి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి ఇక్కడ మమ్మీ వాళ్ళతో అయితే హారతి ఇస్తున్నారు. చూడండి మా చెల్లి డ్రెస్ ఎంత బాగుందో కదా, ప్రిన్స్. షీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ అవర్ హౌస్. సో ఇక్కడ కేక్ కట్ చేస్తుంది, అందరైతే బర్త్డే పాట పాడుతున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు. అయితే అప్పుడు లక్కీ దెన్ హ్యాపీనెస్ చూడండి ఎంత బాగుందో. అందరు పాడుతుంటే ఎట్లా నవ్వుతుంది చూడండి. సో ఇక్కడ అయితే మెల్ల కట్ చేస్తుంది కేక్. డెకరేషన్ అయితే నేనే చేశాను, బెలూన్స్ పెట్టాము, మా మమ్మీ వాళ్ళు చేశారు. మమ్మీ వాళ్ళ కింద వంట చేస్తుంటే నేనే రెడీ చేశాను. మా చెల్లి హ్యాపీనెస్ చూడండి ఎంత బాగుందో. దాని హ్యాపీనెస్ చూస్తే ఏదో ఫీలింగ్ వస్తుంది. ఇక్కడైతే మమ్మీ అయితే కేక్ తినిపిస్తుంది లక్కీకి. అది ఇంకా కట్ చేయలేదు. ఇప్పుడైతే మమ్మీ అయితే కేక్ తినిపించేస్తుంది. సో ఇక్కడైతే మమ్మీ కేక్ తినిపించేస్తుంది. మా మమ్మీ కేక్ తినిపించింది. మా డ్రెస్ బాగుందా, నా డ్రెస్ బాగుందా అది కూడా తినిపిస్తుండు, కేక్ తినిపిస్తుండు. సో ఇక్కడైతే మమ్మీ వాళ్ళైతే ఫోటో దిగుతున్నారు. ఫోటో దిగినాక నెక్స్ట్ ఎవరు దిగాలో వాళ్ళు దిగుతున్నారు. ఇక్కడైతే మా మమ్మీ ఇంకొక ఫోటో దిగుతుంది. సో ఇక్కడైతే మా తాతయ్య అయితే మా చెల్లికి అయితే తినిపించేస్తున్నాను. ఇక్కడ మా పెద్దమ్మ డాడీ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు తినిపిస్తున్నాడు. చూసారా నేను మంచిగా ఇట్లా చేసిన, ఇట్లా చెట్ల నుండి తీసి ఎంత బాగా వచ్చింది చూసారా. మా చెల్లిని అయితే తిరగమని చెప్తున్నాను, ఎంత బాగుంది. స్లో మోషన్లో తీద్దాం అనుకున్నా కానీ రాలేదు. చూసారా ఆమె డ్రెస్ ఎంత బాగుందో. ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు ఒక ఫోటో ఇద్దాం అనుకున్నారు. ఫోటో ఈయన మా కజిన్. ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళతో ఇద్దరితో దిగుతున్నారు చూసారా. నేను సారీ సడన్గా అయితే ఫ్లైట్ వచ్చింది. ఇక్కడైతే మా పెద్దమ్మకైతే డబ్బులు గుర్తుగా ఫోటో తీస్తా అని చెప్పి అయితే ఫోటో తీసిన. ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళు తీస్తున్నారు, మా అత్తమ్మ వాళ్ళు. ఇక్కడ మా అత్తమ్మ వచ్చేతలకి అక్షంతలు వేసింది. మా అత్తమ్మ కేక్ తినిపిస్తుంది, మనీ కేక్ తినిపిస్తుంది, మసాజ్ కేక్ తినిపిస్తుంది. అందరు కేక్ అయితే తినిపించేస్తున్నారు లక్కీకి. సో వీళ్ళు కూడా వస్తే ఒక ఫోటో ఇస్తున్నారు. వీళ్ళు మా కజిన్సే ఇద్దరు. లక్కీకి 2 పెన్సిల్స్ అయితే ఇచ్చేసారు. సో ఇక్కడ వాళ్ళ అక్క తనకు తినిపించేస్తుంది. ఒక ఫోటో అయితే దిగుతున్నారు వాళ్ళు, ఒక మెమొరబుల్ ఉండాలని. ఎవరన్నా దిగుతారు ఫొటోస్. సో ఇక్కడైతే మా చెల్లి అయితే పాట పాడుతుంది. జన్మదినమిదం ఐ ప్రియసకే, జన్మదినమిదం ఐ ప్రియసకే, శంతనోతు తే సర్వదా ముదం, శంతనోతు తే సర్వదా ముదం. ప్రార్థయామహే భవత సాయుషీ, ప్రార్థయామహే భవత సాయుషీ. ఈశ్వరः సదా త్వాం చ రక్షతు, ఈశ్వరः సదా త్వాం చ రక్షతు. పుణ్యకర్మణా కీర్తిమర్జయ, పుణ్యకర్మణా కీర్తిమర్జయ. జీవనం సదా భవతు సార్థకం, జీవనం సదా భవతు సార్థకం, భవతు సార్థకం. సో ఇక్కడైతే మా చెల్లి అయితే పాడింది. మేము ఒక గ్రూప్ ఫోటో దిగుతున్నాము, చూసారు కదా గ్రూప్ ఫోటో. ఇదంతా చాలా బాగా పాడింది కదా మా కజిన్, మా చెల్లి కోసం.
సో నేను లక్కీతో ఒక ఫోటో దిగుతున్నాము. చూస్తారు కదా, నా డ్రెస్ బాగుంటే కింద డిస్క్రిప్షన్లో చేయండి. అలాగే మా చెల్లి డ్రెస్ బాగుంటే డిస్క్రిప్షన్లో చేయండి. అది కొరికిస్తున్నట్లే ఉంది, నాకు కిసిట్లే. నేను మా చెల్లికి నార్మల్గా లైట్గా అయితే క్రీమ్ రాసా. ఇక్కడ మా ఫ్యామిలీ అయితే ఒక ఫోటో దిగుతుంది. మా తాతతోటి. నా బర్త్డేకి ఏమో మా నాన్నమ్మ వచ్చింది, మా చెల్లి బర్త్డేకి ఏమో తాత బాగుంది. ఇక్కడైతే మా మొత్తం ఫ్యామిలీ అయితే దిగుతున్నాము. మా పెద్దమ్మ, పెద్ద డాడీ, తాతయ్య, నేను, మా డాడీ, మా మమ్మీ, లక్కీ అయితే వాళ్ళందరూ. అండ్ కేతక్, ఆయన పేరు కేతక్, మా కజిన్. సో ఇక్కడైతే నేను, మా కజిన్ కేతు అయితే మా చెల్లితో అయితే ఒక ఫోటో ఇస్తున్నాము. బాగుంది కదా. నా హైట్ వాళ్ళ హైట్ డిఫరెంట్ ఉంది. ఇక్కడైతే మా గ్యాంగ్ అయితే లక్కీతో దిగుతుంది. ఇప్పుడు ఇందులో లాస్ట్లో అన్బాక్సింగ్ వీడియో అయితే కూడా ఉంది. ఇక్కడ వీరందరూ మా గ్యాంగ్ అన్నమాట, చూసారు కదా. లాస్ట్లో ఉన్న రెడ్ కలర్ ఆమెనేమో పేరు శైలజ. ఇక్కడ వైట్ కలర్, బ్లూ కలర్ వేసుకున్న ఆమెమో హనీ, మా కజిన్. వాళ్ళ ఆమె వెనకాల వాళ్ళ అక్క, ఆమె పక్కన నేను, నా పక్కన ప్రజ్ఞ ముంగట సాహితి పక్కన బ్లాక్ కలర్ది శాస్త్ర పక్కన వాళ్ళ చెల్లి అన్నమాట. వీళ్ళందరూ అయితే గిఫ్ట్స్ ఇస్తున్నారు. సో ఇక్కడైతే వాళ్ళందరూ గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తారు. సో వీళ్ళందరూ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మీకు మనం ఏం చేయాలో అర్థమే కావట్లే. సో ఒక్కొక్కరు వచ్చి కేక్ తినిపించేసి అయితే వెళ్ళిపోతున్నారు లక్కీకి. ఇప్పుడైతే ఈమె సాయితి సిల్క్ బార్ చాక్లెట్ అయితే ఇచ్చింది. మిగతా వాళ్ళందరూ నార్మల్ పేపర్స్ ఉంటే చేశారు. సో ఇప్పుడైతే ప్రజ్ఞ వచ్చి అయితే గిఫ్ట్స్ ఇచ్చింది. వీళ్ళిద్దరు గిఫ్ట్స్ అయితే ఫోటో దిగుతున్నారు. సో ఫోటో దిగేసినాక 1 by 1 వచ్చి గిఫ్ట్స్ ఇస్తారు. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ సహస్ర ఇంకా తరుణి వాళ్ళైతే గిఫ్ట్స్ ఇచ్చారు. లాస్ట్లో కూడా అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది, ఎండ్ దాకా చూడండి. చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది, బాగుంటుంది కూడా. సో ఇక్కడ మా ఫ్రెండ్ శైలజ అయితే ఈమె మా ఫ్రెండ్ శైలు పేపర్తో అది గిఫ్ట్స్ ఇచ్చింది. నేను కూడా వెళ్ళాను మధ్యలో. సో చూసారా. సో తిను మా సహస్రాంగ కజిన్స్ ఇద్దరు 2 పెన్సిల్స్ అయితే వచ్చేసారు. ఇంకొక అమ్మ ఫ్రెండ్ ఉంటుండే, తను రాలేదు. తన్మయశ్రీ చాలా వీడియోస్లలో తను ఉంటుంది. సో ఇక్కడైతే మా చెల్లి ఆ గిఫ్ట్స్ అని అన్బాక్సింగ్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడ ఒక్కొక్కటైతే ఓపెన్ చేసి చూస్తున్నాం. మీరు సర్కిల్ అంత వాటర్ ఏముంది. ఒక పెన్సిల్ ఇచ్చింది మా ఫ్రెండ్స్ సహస్ర ఇంకా తోని అని చెప్పాను కదా. సో నేను మా చెల్లి అయితే అన్బాక్సింగ్ చేసేస్తున్నాం. ఒక పెన్సిల్ ఇచ్చింది. అమ్మో అది ప్రాంక్ గిఫ్ట్ అనుకున్నాం, ఫుల్ చెత్త. ఒక పెన్సిల్కి ఇవన్నీ వేసి సో ఈ సైడ్కి పెట్టేసాం. సో ఇప్పుడు ఎవరి గిఫ్ట్, ఇది శైలజ గిఫ్ట్. ఇప్పుతున్నాం. మధ్యలో బాక్స్ కంటైనర్ అయితే ఇచ్చింది. కంటైనర్లో ఏం పెట్టుకోవాలి అని అంటే ఏదైనా ఒకటి పెట్టుకోవాలి. సరే అని చెప్పేసి వదిలేసిన. పేపర్ అయితే చింపిన, ఫుల్ పేపర్స్ అయితే పెట్టారు గైస్. ఏం చేయాలి. నీకు కూడా ఎప్పుడైనా ఇలా ఎక్కువ నేను మా అక్క గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాం. ఇగో నేను మా అక్క గిఫ్ట్ తీసుకున్నాం. మా చెల్లి వాయిస్ ఎంత ముద్దు ఉంది కదా గైస్. సో ఇక్కడ ఏమో రాశారు బ్లాక్ కలర్తో. అండ్ ఇక్కడ ఒక గేమ్ అంట. ఆ గేమ్లో ఏం లేదు, వేస్ట్.
వాళ్ళకి పేపర్ వేస్ట్ నార్మల్. సో ఇక్కడ ఓపెన్ చేసి అయితే నేను జరుగుతున్నాను. అది హాఫ్ చినిగిపోయింది. సో ఇది గాయస్ మా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్. చూడండి ఏమో రాసింది అందులో. చూసారు కదా, అసలుకి ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు గాయస్. ఈ గిఫ్ట్లు ఇప్పడం అయితే కష్టం అయిపోయింది. అప్పటికే చాలా టైం కూడా అయిపోయింది. సో ఇక్కడైతే తను చెప్తుంది ఎట్లా చెప్పాలో ముందు నుండి. అసలుకి అందులో ఏముందో అర్థం కావట్లేదు. గెస్ చేయండి మీరు ప్లీజ్ గైస్, కామెంట్ బిలో. అందులో ఏమేమో పెట్టిర్రు, చాక్ పీస్, బుక్, చిన్న బుక్, అవన్నీ ఏమేమో పెట్టిర్రు. హ్యాపీ బర్త్డే డియర్ మై సిస్టర్స్ అని పెట్టిర్రు. ఒక బుక్ ఉంది, హ్యాపీ బర్త్డే డియర్ మై ఫ్రెండ్స్ సిస్టర్ అని. యాక్చువల్గా నేను అంత యాక్సెప్ట్ చేయలేని వాళ్ళని ఇట్లా గిఫ్ట్స్ ఇస్తారని. సో గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. సో చూసారైతే కదా. సో వీళ్ళైతే ఇలాగైతే ఇచ్చేసారు. ఇప్పుడు ప్రజ్ఞ గిఫ్ట్. ప్రజ్ఞదా మేబీ థింక్ ఇట్స్ ప్రజ్ఞ. ప్రజ్ఞ కాదు, తరుణి. కజిన్స్ అని చెప్పాను కదా, వాళ్ళిద్దరు సిస్టర్, సారీ. సో వాళ్ళైతే ఇలా ఇచ్చారు. దీనికే అన్ని పేపర్స్ వేస్ట్ అయ్యాయి, ఫుల్ అంటే ఫుల్ పేపర్స్. అందులో ఏమో పడ్డది, అది చూస్తున్నా. మంచిగా మంచి హ్యాపీ గిఫ్ట్ అని ఇచ్చింది. అది ఎట్లా తీయాలా అని చూస్తున్నా. ఇట్లా హ్యాపీ బర్త్డే లక్కీ. యాక్చువల్గా మా చెల్లి పేరు తన్విక, క్యూట్ నేమ్ లక్కీ అని నేనే. బాగుంది కదా, చూసారా పికాక్ ట్రై చేసిందంట తను. ఇంకా హ్యాపీ బర్త్డే డియర్ లక్కీ అని రాసింది. సో ఇక్కడ పేపర్స్ చూసారు కదా, ఇక్కడైతే అది కొండనంట, కొండ మీద ఆ ముందంట. నేనేమనుకున్నా అంటే ఇంత పెద్ద ఫ్రాక్ లెక్క అంత పెద్దగా అయిపోయిందని అనుకున్నా, కానీ అదంట కొండ. ఆమె డ్రెస్ బ్లాకే, అది బ్లాక్ అయితే నేను ఫ్రాకే అనుకున్నా. ఇది ప్రజ్ఞ ఇచ్చింది. ప్రజ్ఞకి చెప్పింది లక్కీ 5 years కదా, సో నేనైతే 5 chocolates అయితే పెట్టాను అని చెప్పింది. ఒక పెన్సిల్, ఎరేజర్, షాప్మా, ఇంకొక లెటర్ రాసింది. అందులో చాక్లెట్స్ ఉన్నాయి. ఫైవ్ చాక్లెట్స్ అయితే పెడతానని నాకు ఆల్రెడీ చెప్పింది. లక్కీ 5 years కదా, కరెక్ట్గా 5 చాక్లెట్స్ అయితే పెట్టాను అని చెప్పింది ఆమె. చూసారు కదా, చూడండి గైస్, ఇంత అన్నం అయితే అయింది. సో ఇప్పుడు ఇవన్నిటిని తీసి ఒక దగ్గర అయితే పెట్టేసేయాలి. అన్ని గిఫ్ట్స్ అవన్నీ కింద పడిపోతున్నాయి. ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది. ఇది మా ఫ్రెండ్ శాస్త్ర అయితే ఇచ్చింది. నేను అనుకున్నా ఎవరబ్బా ఇది ఇచ్చింది అనుకుంటే, నేనే ఇచ్చిన అయితే మా ఫ్రెండ్ అన్నది. ఇది మా సాయితి ఇచ్చింది, తిను. అవన్నీ మేమైతే ఒక సైడ్కి అయితే పెట్టేస్తున్నాం. సో ఇక్కడైతే ఒక మ్యారిగోల్డ్ బిస్కెట్ ఇచ్చింది అండ్ ఒక గేమ్ అయితే ఇచ్చింది తను. చూసారు కదా, ఆమె రాసింది అందులో ఏమో ఉందంట. అందుకే నేను స్ట్రేట్గా అయితే టేట్ చేసాను, మరైతే చూస్తున్నాను. హ్యాపీ బర్త్డే తన్విక, ఎంజాయ్ యువర్ డే అని అయితే రాసింది తను. బాగుంది కదా, మా డెకరేషన్ నేనే తయారు చేశాను. ఇది గైస్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. వన్స్ మోర్
థ్యాంక్ యూ.